సాయంకాలం ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ మా శుభస్వాగతం. మీ అందరి సహాయ సహకారములతో గత 18 నెలల నుంచి అనేక సేవ, సంక్షేమ కార్యక్రమాలు నిరుపేదల కొరకు చేపట్టడం జరుగుతోంది. గత సంవత్సరం చేపట్టిన కార్యక్రమాల వివరాలు 2024 నవంబర్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలలో తెలియజేశాము. ఈ కార్యక్రమములు నిర్వహించేందుకు సహకరిస్తున్న భారత రాయబార కార్యాలయం వారికి మరియు ICBF వారికి మా ప్రత్యేక ధన్యవాదములు. గత డిసెంబర్ 14వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా సముద్రపు గట్టు గ్రామానికి చెందిన మావుళ్ళు అనే మహిళను తన భర్త అంత్యక్రియలకు హాజరు కావటానికి టికెట్ ఇచ్చి పంపించాము. కోలనపల్లి గ్రామానికి చెందిన జాన్ డేవిడ్ అనే 25 సంవత్సరాల యువకుడు తన యజమాని ఆదేశంతో ఖతార్ నుండి లెబనాన్ పనికి వెళ్లి అక్కడ ప్రమాదవశాత్తు మరణించడంతో అతని పార్థివదేహం డిసెంబర్ 23న లెబనాన్ నుండి ఇంటికి పంపించాము. లెబనాన్లోని భారత రాయబార కార్యాలయం వారికి ప్రత్యేక ధన్యవాదములు. రాజోలుకి చెందిన జ్యోతి అనే మహిళ అనారోగ్యం చెందితే 2 నెలల పాటు మందులు అందించి ఇంటికి క్షేమంగా చేర్చాము. కదిరికి చెందిన షేక్ రషీదాను కడప జిల్లా తుమ్మకుంట లక్ష్మిని జనవరి మొదటి వారంలో పంపించాము. కాకినాడకు చెందిన ఇంజరపు లక్ష్మిని తన తల్లి అంత్యక్రియలకు హాజరు కావటానికి తన యజమానిని ఒప్పించి పంపించాము. ఖతార్ జాతీయ క్రీడా దినోత్సవం మిగిలిన తెలుగు సంఘాలతో కలిసి జరుపుకున్నాము. పశ్చిమ గోదావరి జిల్లా తిల్లపూడికి చెందిన అనిత, సంధ్య అనే 2 మహిళలను ఇంటికి సురక్షితంగా పంపించాము. మార్చ్ 28వ తేదీన పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా దాదాపు 300 మంది కార్మికులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమంలో భారత రాయబార కార్యాలయం నుండి శ్రీ రవి రాతి గారు మరియు ICBF నుండి శ్రీ దీపక్ శెట్టి గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారికి మా ధన్యవాదాలు. ఏప్రిల్ 14వ తేదీ తిల్లపూడికి చెందిన దివ్యను ఇంటికి క్షేమంగా పంపించాము. మే 9వ తేదీన ICBF నిర్వహించిన లేబర్ డే ఉత్సవాలలో సాంస్కృతిక ప్రదర్శనలో మరియు స్వచ్ఛంద సేవలో పాల్గొనడం జరిగింది. మే 17వ తేదీన గౌరవనీయ అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీ హరీష్ గారి నుండి APNRTS వారి ద్వారా వచ్చిన సమాచారం మేరకు తొండవరంకు చెందిన ఉందుర్తి నాగదుర్గను క్షేమంగా ఇంటికి పంపించాము. గన్నవరం ఎమ్మెల్యే గారి నుండి APNRTS వారి ద్వారా అందిన వివరాల ప్రకారం పెద్దపట్నాల లంకకు చెందిన జల్లి వరలక్ష్మిని టికెట్ ఇచ్చి కుటుంబ సభ్యుల దగ్గరకు చేర్చాము. జూన్ 20వ తేదీన ICBF నిర్వహించిన కాన్సులర్ క్యాంపులో స్వచ్ఛంద సేవకులుగా సహకారం అందించాము. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో స్వచ్ఛంద సేవ చేశాము. జూలై నెలలో మండుటెండలో పనిచేస్తున్న నిర్మాణ కార్మికులు సుమారు 100 మందికి చల్లని త్రాగునీటిని అందుబాటులో ఉంచాలని సంకల్పించి ఇన్సులేటెడ్ బాటిల్స్ను వారి వసతి గృహాలకు వెళ్ళి పంచటం జరిగింది. ఎన్నో వేల కిలోమీటర్లు వచ్చి తమ కుటుంబ సభ్యుల అభివృద్ధి కోసం ప్రతికూల వాతావరణంలో పనిచేస్తున్న మన తెలుగు సోదరులు మంచి చెడులు వారి వసతి గృహాలకు వెళ్ళి తెలుసుకొనటం జరిగింది. అప్పుడు వారి కళ్ళల్లో కనిపించిన ఆనందం మరవలేనిది. వారి కుటుంబ సభ్యులను కలుసుకొన్నంత సంతోషం వారిలో చూడవచ్చు. వారికి తోడుగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అసోసియేషన్ భరోసా కల్పిస్తోంది. ఆగస్టు 1వ తేదీన కదిరి శాసనసభ్యులు గౌరవనీయ ముఖ్యమంత్రి గారి కార్యాలయంకు ఇచ్చిన సమాచారం మేరకు సత్యసాయి జిల్లా తనకల్లుకు చెందిన నూరుల్లా ఖతార్లో ప్రమాదవశాత్తు మరణించినట్లు APNRTS వారి నుండి సమాచారం అందింది. 20వ తేదీన అతని పార్థివదేహం ఇంటికి పంపించాము. దీనికి సహకరించిన ICBF కమిటీ సభ్యులకు భారత రాయబార కార్యాలయం వారికి మా ధన్యవాదములు. కోనసీమ జిల్లాకు చెందిన ఒక మహిళ తను చేయని తప్పుకి సుమారు 10 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఆవిడకు మనోధైర్యంతో పాటు రోజువారీ అవసరమైన వస్తువులను పంపించాము. వారి కుమారుల చదువుకు సహాయం కొరకు గౌరవనీయ అమలాపురం MP గారి దృష్టికి తీసుకువెళ్లటం జరిగింది. ఆవిడ
నిర్దోషిగా బయటకు రావడం మాకు చాలా సంతోషం కలిగించింది. ఆమెకు మీ అందరూ అందించిన సహకారంతో 4,000 రియాల్స్ను అందించాము. కాకినాడకు చెందిన పోలిమతి చిన్నారి మరియు కడపకు చెందిన సిద్ధమ్మను అనారోగ్య కారణాల వల్ల తిరిగి పంపించవలసిందిగా ఏపీ ఎన్ఆర్టీఎస్ కోరటంతో వారిని ఇంటికి పంపించాము. ఏలూరు జిల్లా తాడినాడకు చెందిన బండిల్ల అను అనే మహిళ ఏజెంట్ దగ్గర మోసపోయి అతనికి డబ్బులు చెల్లించినా ఇంకా ఎక్కువ మొత్తం కోసం ఆమెను బంధించడం జరిగింది. ఆమె కొడుకు అనారోగ్యంతో పాటు గుంటూరు ఆసుపత్రిలో ఉండడంతో ఏజెంట్తో మాట్లాడి టికెట్ ఇచ్చి పంపించాము. అంతర్వేదికి చెందిన ప్రవళిక అనే 23 సంవత్సరాల యువతిని ఏజెంట్ మోసం చేసిన కారణంగా ఏపీడబ్ల్యూఏను ఆశ్రయించింది. ఆమెకు టికెట్ ఇప్పించి ఇంటికి పంపించాము. అక్టోబర్ 7వ తేదీన కొత్త పూసలమర్రుకి చెందిన బసవని లక్ష్మిని ఏజెంట్ దగ్గర నుంచి విడిపించి ఇంటికి పంపించాము. ఏపీ ఎన్ఆర్టీఎస్ వారి ఆహ్వానం మేరకు ఏపీడబ్ల్యూఏ అధ్యక్షులు అక్టోబర్ 10వ తేదీన విజయవాడలో భారత విదేశీ మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సంయుక్తంగా నిర్వహించిన విదేశీ సంపర్క కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది. తెలుగువారు ముఖ్యంగా పేద కార్మికుల సమస్యలు వివరించి విదేశీ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీ సురేంద్ర భగత్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న తెలుగువారి సమస్యలతో పాటు మన పిల్లలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య కళాశాలలో సీట్ల కేటాయింపు, గల్ఫ్ దేశాల నుండి తిరిగి ఆంధ్రప్రదేశ్లో స్థిరపడే వారికి ముఖ్య పట్టణాలలో ఇంటి స్థలాలు కేటాయింపు, దోహా నుండి విజయవాడ, విశాఖపట్నం మరియు తిరుపతి నగరాలకు విమాన సర్వీసుల గురించి వివరిస్తూ ఏపీ ఎన్ఆర్టీ వ్యవహారాల మంత్రి గౌరవనీయులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారికి, ఏపీ ఎన్ఆర్టీఎస్ సీఈఓ శ్రీ కృష్ణమోహన్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. మీ అందరి సహకారములతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మా కమిటీ తరపున మీకు ప్రత్యేక ధన్యవాదములు. ఈ విధంగా ఇక ముందు కూడా మీ సహకారం అందిస్తారని ఆశిస్తూ ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యనిర్వాహక కమిటీ సభ్యులు ఖతార్. ధన్యవాదములు.